ప్రభునామనకు ఘనత కలుగును గాక. యోబు గ్రంథం 24వ అధ్యాయం 15వ వాక్యము చదువుకుందాం. వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని ముఖమునకు ముసుగు వేసుకొని సంధ్య చీకటి కొరకు కనిపెట్టును. ప్రియమైనటువంటి దేవునిలారా, ఇక్కడ వ్యభిచారి యొక్క చర్యను గురించి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి మనం దేవుని వాక్యంలో గమనించినప్పుడు వ్యభిచారి ఆ కార్యం చేస్తుందంటే దేవుని వాక్యం ఎరగక చేస్తుందని మనం తెలుసుకోవాలి. 119వ కీర్తన 105వ వాక్యంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నదని దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. అయితే ఆది యందు ఉండినటువంటి వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుని ఎద్దు ఉండను ఆయనను మనం గమనిస్తున్నాం. ఎందుకంటే కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించకుండా ఉండను అని యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 5 వాక్యాల్లో చూస్తున్నాం. ఈ వాక్యపు వెలుగులో ఎవరైతే నడవలేకుండా ఉంటారో వారు చీకట్లో పడిపోతారు. సంసోను ఉదాహరణకు సంసోన్ని చూస్తాం మనం. సంసోను ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండినవాడు. అతడు చిన్నతనం నుంచి దేవుని ఆత్మచేత నడిపించబడిన వాడుగా ఉంటున్నట్టుగా చూస్తున్నాం. ఆయన ఆత్మచేత నడిపించబడినప్పటికీ ధర్మశాస్త్రం నందు ప్రావీణ్యత లేకుండా ఉంటున్నట్టుగా ఆయన జీవితం మనం గమనిస్తున్నాము. అందుని బట్టి అతను తన కండిని అదుపులో పెట్టుకోలేకపోయాడు. ఆ కండితో పలుమార్లుగా పాపం చేసి కండిని పోగొట్టుకున్నవాడై దేవుని యొక్క ఉగ్రతకి సృష్టికి పాత్రుడైనట్లుగా మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 1వ వాక్యంలో సంసోను ఫిలిష్తీయుల అమ్మాయిని ఒక్కతిని చూచెను అని మనం చూచినాడు. అన్యులతో మనకు సాంగత్యం లేదు, వాళ్ళ స్త్రీలను వాళ్ళు వివాహం చేసుకోకూడదని దేవుని వాక్యంలో చెప్పబడి ఉంది. అయినప్పటికీ సంసోను ఆ అన్య స్త్రీని చూచి ఆమెను మోహించి ఆమెను వివాహం చేయమని తన తల్లిదండ్రులను కోరినప్పుడు వారు కూడా ఆమె అతనికి ఇచ్చి వివాహం చేయించినప్పటికీ అది దేవుని చిత్తం కాదు కనుక సంసోను ఆమెతో కాపురం చేయలేకపోయాడు. తర్వాత అతను తన భార్య కొరకు వెళ్ళినప్పటికీ ఆమెను మరి ఒకరికి ఇచ్చినట్టుగా తెలుసుకున్నాడు. తర్వాత సంసోను జీవితం అంతా కూడా తారుమారైపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అది అవసరం వచ్చినప్పుడు ఫిలిష్తీయులతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు దేవుని ఆత్మ ద్వారా యుద్ధం చేస్తున్నాడు, విజయం పొందుతున్నాడు. కానీ ఈ శరీరం విషయంలో విజయం పొందలేకపోయాడు. మరి తర్వాత అతను న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వాక్యంలో గాజాకి వెళ్ళి వేశ్యను ఒకతిని చూచెను అని మనం చూస్తున్నాం. ఆమెతో స్నేహం చేస్తున్నాడు. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వాక్యంలో షోరేకు లోయలోనికి వెళ్ళి దెలీలా అనే ఒక స్త్రీని చూచెను అని మనం చూస్తున్నాం. ఆమెతో స్నేహం చేశాడు. తన జీవితం అక్కడే తారుమారైపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. ఏ సంసోను అయితే దెలీలాతో స్నేహం చేశాడో ఆ దెలీలా ద్వారానే అతడు తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నట్టుగా గమనిస్తున్నాం. ఆమె అతన్ని లాలన చేసి తన శరీరంలో ఉన్నటువంటి బలం ఎక్కడుందో తెలుసుకొని తల వెంట్రుకలో ఉందని అతను చెప్పాడు. కనుక ఆమె ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి ఆయనకి గుండు గొరికించాడు. గొరికించిన తర్వాత ఆమె చెప్తుంది, సంసోను ఫిలిష్తీయులు వచ్చారండి. ఆయన ఎప్పటిలాగా తన బలం తనలో ఉందనుకొని విరజమ్ముకొని లేచినప్పటికీ తనలో బలం లేకుండా ఉండటం వచ్చారు. తర్వాత ఫిలిష్తీయులు ఈ సర్దారులు ఏం చేశారంటే ఆయన కళ్ళు కూడా విరికించి అతన్ని తిరగలి విసరటానికి బందీగృహంలో ఉంచినట్టుగా గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, ధర్మశాస్త్రము దాని వాక్యం ఎరిగి ఉంటే అది పాపమని సంసోను వాక్యానుసారంగా తెలుసుకునేవాడు. అతను ఎరిగి ఉండకపోవటం వల్ల అతన్ని సులభంగా శత్రువు లోపరుచుకుంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి వ్యభిచారి ఏ కన్నైనా నన్ను చూచునేమో అని అనుకొని ఆమె మరి అనుకుంటుంది. కానీ సంసోను కూడా ఈ దేవుడు నన్ను చూస్తున్నాడనే మాట అనుకోలేదు. కానీ దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించి తన కంటితో చూచి కండులో నీ దేహమునకు దీపము కన్నే అని దేవుని వాక్యం చెప్తుండగా ఆ దీపం వెలిగించబడకుండా అతను నాశనానికి గురి అయినట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి కన్ను దేవుని వాక్యం చదవటానికి, ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి వాడుకోవాలి. కన్ను నాకుంది, నా ఇష్టమని అనుకుంటే మనం కూడా ఏ సమయంలోనైనా పాపంలో పడిపోతాం. అలాంటి సందర్భం సంసోను వలె మనకు కలగకుండా తర్వాత సంసోను తన మరణం తానే కోరుకొని ఒక్కసారిగా నాకు బలమే ప్రభువా, ఈ ఫిలిష్తీయులతో కూడా నేను కూడా చచ్చిపోతాను అని అడిగినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతనికి బలమైన ఆయనకు శక్తి ఇచ్చి ఆ యొక్క దేవతా గుడి యొక్క 2 స్తంభములు తండ్రి చేతులతో పట్టుకొని ఆయన బలముగా ముందుకు వంగినప్పుడు ఆ దేవతా గుడి పడిపోయింది. తాను బ్రతికినన్ని దినంలో ఎంతమందిని చంపాడో అంతకంటే అధికంగా ఒక్కసారికి అన్యుల్ని చంపేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, ఆయన ఇశ్రాయేలీయులకు ఎంతకాలం పరిపాలన చేయవలసిన వాడో
ఆయన అంతకాలం పరిపాలన చేయలేకపోయాడు. కారణం తనలో ఉన్నటువంటి పాపము. పాపం మనల్ని ఏలితే ఎప్పటికైనా మనం పడిపోతాం. కాబట్టి పాపం మనల్ని ఏలకుండా దేవుని వాక్యానుసారమైన జీవితం మనం జీవించాలని ఈ సందర్భాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మనం ఇళ్ళవేళలేందు దేవుడిచ్చిన కండిని దేవుని వాక్యానికి ప్రార్థనకి మంచి చేయడానికి వాడుకోవాలని తీర్మానం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ 2 కళ్ళను నీ కృప కొరకు వాడుకొనుటకు సహాయం చేయండి. సంసోను వలె మేము పాళ్లతో పాపం చేసి కన్ను పోగొట్టుకున్న వారమై నీకు దూరస్థలమై గాఢాంధకారంలో మిగిలి ఉండకుండా నీ కొరకు సాక్షార్థమైన జీవితం జీవించలాగన, దేవుని భయం కలిగి జీవించలాగన సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.